ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటప్పుడు, చుట్టాల ఇంటికి పోయి తిరిగి మళ్ళా సొంతిల్లు చేరేటప్పుడు నడిమిట్ల దోస్తో కొలిగో కలిస్తే ఒక పెగ్గో 2 పెగ్గులో వేస్తే భయం అంతా పోలీసుల గురించే ఉంటుంది. ఏ సందుల డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారో, ఎక్కడ కాసుకొని కూసున్నారోనని కొందరు ఇట్లా ఆలోచన చేసి తాగిందంతా సగం దింపుకుంటారు. కానీ మోతాదుకు మించి కడుపులో పోస్తారు చూడు, ఏహే ఎవరు వస్తేంది ఎవరు కనపడితేంది అని ఆఖరికి పోలీసులు కనపడ్డా లెక్క చేయరు. ఒకవేళ పోలీస్ ఆపితే ఇగో ఇట్లుంటది ముచ్చట. ఓ ఓ ఓ అన్న ఆగో, డ్యూటీలో ఉన్న పోలీస్ అన్నాను అట్లా గల్లబట్టి కొడుతున్నావో, జర ఆగో, ఎంతకనం పుచ్చుకున్నావో, అంతమంది పోలీసులున్నా జనాలున్నా ఏం లెక్క చేయకుండా హీరో రెచ్చిపోయినట్టు రెచ్చిపోతున్నావో సైసు కొడుక. విన్నరా అనులా, జైలు కొత్త కాదని ఏకంగా పోలీసుల మీదకి ఇంకెక్కువ రెచ్చిపోతున్నాడు. ఏంది రచ్చ, ఏంది పెంట? ఓ అన్న, వాళ్ళు పోలీసులు వాళ్ళ ఈగో దెబ్బతింటే నీకు మామూలుగా ఉండదు. రాములా దేవుడా, ఓ అన్న పిసగిట్లా లేచిందా? ఏం తాగినావా అంతగానం? 3-4 బ్రాండ్లు కలిపి కుద్దినావా, లేకుంటే మందు తాగితే నీ కథ ఇంతనా? పట్నం అంబర్పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటే ఈ మోతేవారే ఆటో వేసుకుని రాంగ్ రూట్ లో వచ్చిందట. ఏంది ఇట్లొస్తున్నావని పోలీసులు అడిగితే కథ చేసిండు. కేసు నమోదు చేసిండ్రట పోలీసులు. గాని చూడండి, మందు తాగితే కొందరు ఎట్లా రెచ్చిపోతున్నారో. ఈ ముచ్చట ఇట్లుంటే పక్కనున్న బెంగళూరులో హెల్మెట్ ఏది పిల్లగా ఏదన్నా జరగరాంది జరిగితే తలకాయ పుచ్చకాయ వలిగినట్టు వలగదా అంటే మాట వెరిగి ఏకంగా పోలీస్ అన్న చేతి వేళ్ళే కొరికిండు ఒక ఆయన. అబ్బరే విడ్డో, జర్రంత అయితే ఏలుషొచ్చు కదా. ఆయన గిదేన్ చిల్లరేషం పిల్లగా ఏదన్నా ఉంటే పెద్ద ఆఫీసర్కు ఫిర్యాదు చేయాలి కానీ పోలీస్ ఆయన ఏలు కొరుకునేంది. ఇంకా నయ్యో అన్న లేచిన యాళ్ళ మంచిగున్నది, లేకుంటే చేతికి 4 ఏళ్ళే మిగిలేటి. కానీ ఎండనక వాననక రాత్రిళ్ళు పగళ్ళు కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా గవర్నమెంట్కు శలాన్ల రూపంలో దండిగా ఆదాయం తెస్తున్న పోలీసులకు కొన్ని దిక్కుల భలే కష్టాలు వస్తున్నాయి పోండి. కానీ హైదరాబాద్ పోలీసు అన్ని గట్టిగా దెబ్బలు తిన్నాడు పాపం. ఎందుకో మరి నడమ కొందరు పోలీసులను చూస్తే ఉత్తుత్తగానే రెచ్చిపోతున్నారు.